హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని మనం చేరుకోవాలనుకుంటే అడ్డాకల్ నుండి బూత్పూర్కి వచ్చే మార్గమైన NH-44లో కొమ్మిరెడ్డిపల్లి గ్రామం దాటిన తర్వాత చెరువు కట్ట పక్క గుండా మనం లోపలికి వస్తే ఈ ఆలయం మనకు కనబడుతుంది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయానికి బయటి భాగంలో విశాలమైన మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు పక్కన మరో చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలోకి ప్రవేశించడం కన్నా ముందు ఈ ఆలయానికి ఇరువైపులా మరో 2 చిన్న ఆలయాలు కనబడతాయి. అందులో మొదటి ఆలయంలో వినాయకుడు, రెండవ ఆలయంలో అమ్మవారి విగ్రహాల్ని మనం చూడవచ్చు. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలోకి మనం చేరుకోవడానికి కొన్ని మెట్లయితే ఎక్కవలసి ఉంటుంది. మనం ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలోకి ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్ళాము. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలోకి మనం ప్రవేశించిన తర్వాత ఎడమవైపుగా మనకు చిన్న ఆలయం కనబడుతుంది. ఆ చిన్న ఆలయంలో శివలింగం, ఆ శివలింగానికి ముందు నందీశ్వరుడు మనకు కనబడతారు. ఈ ఆలయంలోకి మరింత లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కుడివైపుగా ఆంజనేయ స్వామి వారి ప్రతిమ మనకు కనబడుతుంది. ఎడమ వైపుకు మరో దేవతామూర్తి ప్రతిమ కూడా మనకు కనబడుతుంది.
సిద్ధంగా ఏర్పడిన కొండపైన రాతి గుండ్ల మధ్య అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనము నిత్య జీవితంలో చూసే ఆలయంలాగా కాకుండా చాలా వైవిధ్యంగా ఈ ఆలయం మనకు కనబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దేవతామూర్తుల విగ్రహాన్ని మనం చూడవచ్చు. రాతి గుండ్ల మధ్య ఈ ఆలయం ఉండడం వల్ల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆలయానికి పైభాగానికి చేరుకోవడానికి కూడా ఇక్కడ ద్వారం ఉంది. కాకపోతే మేము వెళ్ళిన సమయంలో అక్కడ ఆ ద్వారానికి తాళం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని మనం పరిశీలిస్తే ఈ రాతి స్తంభాల ద్వారా చాలా పురాతనమైన ఆలయంగా మనము నిర్ధారించుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్న రాతి స్తంభాలని పరిశీలిస్తే ఈ రాతి స్తంభాలు కందూరు చోళ యొక్క నిర్మాణ శైలిలో మనకు అనిపిస్తున్నాయి. ఈ చెన్నకేశవ స్వామి ఆలయానికి ముందు భాగంలో ఉన్న నందీశ్వరుని శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయం 2 అంతస్తుల్లో ఉండడం మరో ప్రత్యేకత. అంతేకాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన రాతిగుండు పైన మరో చిన్న ఆలయ నిర్మాణం మనకు కనబడుతుంది.
ఆలయాన్ని మనం పరిశీలించిన తర్వాత మన ప్రాంతాన్ని కందూరు చోళులు లేదా గోనరాజులు లేదా కాకతీయులే పరిపాలించారు కాబట్టి వారి కాలంలో నిర్మించిన ఆలయం కాబట్టి కనీసం ఈ ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉందని మనకి ఇక్కడ ఉన్న రాతి శిల్పాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ చిన్నకేశవ స్వామి ఆలయానికి బయటి భాగంలో కోనేరు కూడా ఉంది. ఈ ఆలయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే సహజ సిద్ధంగా ఏర్పడిన రాతిగుండు పైనే రాతి నిర్మాణం ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించిన ఆనవాళ్ళు మనకిప్పటికీ కనబడుతున్నాయి. ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తారు. ఈ చెన్నకేశవ స్వామి ఆలయానికి బయటి భాగంలో నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాలు అలాగే నాగదేవత విగ్రహాలు కూడా మనకు కనబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.